praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. The book of Revelation, chapter number 1. Let's read verses 1, 2, and 3. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనములు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు కలిసి చదువుకుందాం. The revelation of Jesus Christ, which God gave unto him to shew unto his servants things which must shortly come to pass, and he sent and signified it by his angel unto his servant John, who bare record of the word of God, and of the testimony of Jesus Christ, and of all things that he saw. Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein, for the time is at hand. Sweet Holy Spirit, we ask of you that thou would come and have your way in this place. We pray thee that thou would give us the wisdom to comprehend your words that you've given to the church. Help us that we would understand this mysterious book, as we believe that thou art a mysterious God and reveals mysterious things in a mysterious ways. అద్భుతమైన దేవుడివి, అద్భుతకారుడివి, నీ అద్భుతమైన మర్మములను నీ యొక్క సంఘముకు విశదీకరించమని, బయలుపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Let's open to the book of Revelation, chapter number 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఒకసారి నేను చెప్పిన వచనములు అందరూ, నేను ఫస్ట్ ముందు చదువుతాను ఇంగ్లీష్లో, అతను బ్రదర్ క్రాంతికర్ తెలుగులో చదువుతారు. అతను అందరూ కలిసి ఆ యొక్క వచనములు చదవలసి ఉన్నది. 16 నుంచి చదువుతున్నాను, వినండి. I, Jesus, have sent mine angel to testify unto you these things in the churches. I am the root of the offspring of David, and the bright and morning star. And the Spirit and the bride say, Come, and let him that heareth say, Come. And let him that is athirst come. And whosoever will, let him take the water of life freely. 18వ వచనం చదువుతున్నాను. For I testify unto every man that heareth the words of the prophecy of this book. If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the book of life, and out of the holy city, and from the things which are written in this book. He which testified these things saith, Surely I come quickly, amen. Even so, come Lord Jesus. The grace of our Lord and Jesus Christ be with you all, amen. 16వ వచనం నుంచి చదువు, జాగ్రత్తగా వినండి. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. మరలా ఒకసారి. సంఘముల కోసము ఈ సంగతులను అంటే ఎవరి కోసము? మా కోసం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి. ఏ సంగతులు? ఈ 22 అధ్యాయాల్లో ఉన్న ప్రతి వచనము, ప్రతి మాట, ప్రతి సంగతి. ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు అనగా విశదీకరించి బోధించుటకు యేసు అను నేను. ఎవరు? యేసు. ఎవరు చెప్తున్నాడు? సంఘం. ఎవరు చెప్తున్నారు? యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరిని పంపించి ఉన్నాడు? దూత. ఎవరు దూతను? యేసు. ఆయన దూతను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాళ్ళందరూ ఏమనాలి? దప్పికొనిన వాడిని రానిమ్ము, దాహంతో ఉన్న వారికి, ఇచ్చయించు వానిని, ఇష్టపడిన వారికి జీవజలమును ఉచితం. ఏమి ఇవ్వబడుతుంది? జీవజలం. ఎవరికి? జీవజలములు ఇవ్వబడతాయి. జీవజలములు ఆర్ ద లివింగ్ వాటర్స్ విచ్ ఆర్ ఫర్ ఇటర్నిటీ. జీవజలములు అనేది నిత్య జీవానికి సరిపోయేది, నిత్య జీవానికి ఆధారమై ఉన్నది.
చదువు. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనని. ఉచితముగా కేవలం నువ్వు ఇష్టపడి దేవుని దూత బోధించుచున్న ఈ వాక్యము, ఈ యొక్క పుస్తకము నీవు వినిన ఎడల, ఇష్టపడి వినిన ఎడల ఉచితముగా ఈ యొక్క జీవజలములు మీకు అనుగ్రహించబడుతుంది. అనగా నిత్య జీవము మీకు అనుగ్రహించబడుతుంది. కేవలం ఈ పుస్తకం, ఒకటే పుస్తకం, 66 పుస్తకములలో, బైబిల్లో ఉన్న పుస్తకంలో ఈ వాక్యం రాయబడినది. ఇది నీవు ఇష్టముతో వినిన ఎడల జీవజలములు నీకు అనుగ్రహించబడతాయి. జాగ్రత్త వినండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి. విను ప్రతివానికి. ఎవరికి? ప్రతి ఒక్క. విని ప్రతివానికి అనగా ఎవరికి? నాకు. ఎవరికి? వినుచున్న నీవు, ఎవరెవరైతే వింటున్నారో వారికి. విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. తెలుసా, ప్రకటన గ్రంథం బోధించడంలో ప్రతి పాస్టర్కి దీనిలో రాయబడిన తెగుళ్ళన్నీ వాడికి సంభవించగలవు. దీనిలో ఉన్నది ఏదైనా ఎక్స్ట్రా, సపోజ్ దేవుడు అన్నాడు, నువ్వు మోకరించిన ఎడల, మోకరించి ప్రార్థన చేస్తే నేను నీ మొర ఆలకిస్తాను అని వాక్యం రాయబడ్డది. దానికి నీ మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసామని అన్నాడు అనుకో, ఈ పుస్తకం ఉన్న తెగుళ్ళన్నీ వాని మీదకి వస్తాయి. కాబట్టి మీకు బోధించడం అనేది పెద్ద రిస్క్. అది నేను తీసుకునేది. మీరు తెలుసుకోవడం కోసం ఇంత పెద్ద రిస్క్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి పాస్టర్ తీసుకోవాల్సి ఉన్నది. తీసుకోకుండా వదలకూడదని తర్వాత వచనం రాస్తున్నది. సో అంత రిస్క్ తీసుకుని మీకు బోధించబడుతుంది. ఏది కూడా కలపకూడదు. ఏమైనా కలిపి నాకు నచ్చినట్లు ఒక్క మాటగానే చెప్తే ప్రతి తెగులు నా మీదకి వచ్చును. చదువు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, ఎవరైనా ఏదైనా తీసేసాడు అనుకో, అనగా దీంట్లో 22 అధ్యాయములు ఉన్నాయి, 404 వచనములు ఉన్నాయి. ఎన్నున్నాయి? 404 వచనములలో ఉన్న ఏ వచనమైనను పాస్టర్ వదిలిపెడితే, ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. వాడికి ఎంట్రీ ఉండదు. నేను ఒక్క వచనం కూడా మీకు వదిలేస్తే చెప్పకుండా నేను పరలోక రాజ్యంకి వెళ్ళను, నిత్య జీవం నాకు రాదు, పరిశుద్ధాత్ముని ద్వారా నేను ఎంత పని చేసినను, ఎన్ని అద్భుతములు, ఎన్ని మర్మములు చేసినను, కుంటివారు నడుచుకుని వెళ్ళిపోయినను, చనిపోయిన లెగిసి వెళ్ళిపోయినను, నాకు మాత్రము ప్రవేశం ఉండదు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను. 19th verse. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన, నేను తీయకూడదు, మరి మీరు తీయొచ్చా? అందుకే చెప్తున్నాను, వినాలి. 3వ వచనం చదువుతాము. ఇది వినిన ప్రతి ఒక్కడు దీవించబడతాడంట. ఈ పుస్తకములో ఉన్న ప్రతి వచనము నీవు జాగ్రత్తగా విన్నావంటే నీకు మోక్షం ఉంటుంది, నీకు నిత్య జీవం ఉంటుంది, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. మరి ముఖ్యంగా నీవు ఈ లోకమందు దీవించబడతావు. వినినవాడు, చెప్పినవాడు. సో ఇప్పుడు నేను ఒక వచనం వదిలేసాను, అప్పుడు ఏమవుతుంది నాకు? చెప్పండి. పాస్టర్ అయితే వదిలేస్తాను అనుకుంటున్నా దేవుడు. గట్టి చెప్పు. జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది. పరలోకంలో పరలోక రాజ్యానికి రాకుండా నీవు ఏదైనా ఒక వచనం వినలేదనుకో, ఏదైనా ఒక మాటను వదిలేసినావు అనుకో, ఒక టాపిక్ని వదిలేసినావు అనుకో, నీకు అదే గతి. కనుక ప్రతి పాస్టరు ఇది బోధించాలి. పరలోక రాజ్యం వెళ్ళాల్సిన ప్రతి పాస్టర్, వానికి దేవుడు ఇచ్చిన ప్రతి గొర్రె, ప్రతి సంఘస్థులు ఇది వినాలి, దీవించబడాలి, లోపలికి ప్రవేశించాలి, నిత్య జీవం పొందాలి. కానీ ఏదైనా మేము వదిలినా, మీరు వదిలినా మీ పేర్లు కొట్టబడతాయి. అందుకే బహు జాగ్రత్తతో ప్రతి ఒక్క మాట వినాలి. ప్రకటన గ్రంథము పెద్ద పెద్ద మేధావులకి అర్థం కానిది, బైబిల్ నిపుణులకి అర్థం కానిది.
గొప్ప గొప్ప థియాలజియన్స్ అనగా తత్వజ్ఞానము, దేవుని లేఖనములలో రీసెర్చ్ చేసిన గొప్ప గొప్ప జ్ఞానులకు కూడా ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. కేవలం పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము మరియు ఆ యొక్క దైవజనుడు ఎంత వెతుకుతే, ఎంత పరిశీలిస్తే అప్పుడు దేవుని ఆత్మ తన కృప బట్టి ఆ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ప్రతి ఒక్క మాట ఒక మర్మమై ఉంటుంది. కానీ ప్రతి ఒక్క మాట మీకు చెప్పాలని రాయబడింది. పుస్తకం అంతా మర్మంలే, ప్రతి వచనములో మర్మమే. అటువంటి మర్మంతో కూడిన మాట మీకు ఎట్లా అర్థమవుతుంది? ఒకవేళ నేను చెప్పాలని ప్రయత్నించినను 4 వచనాలు 5 వచనాలు చెప్పి 6వ వచనం మీకు అర్థం కాకపోవచ్చు. అందుకోసమే పరిశుద్ధాత్మునికి మీరు ప్రతిరోజు వచ్చేటప్పుడు, ప్రభువా నీ యొక్క వాక్యంని అర్థం చేసుకునే జ్ఞానము దయచేయి, అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. సో వచ్చి కూర్చున్నంత మాత్రంన చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నంత మాత్రంన నీ ప్రకటన గ్రంథం బట్టి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. దేవుని ఆత్మ నీకు నాకు చాలా అవసరమై ఉన్నది. ఇది అర్థం చేసుకునే నిమిత్తమై, ఇది అర్థం చేసుకోవాలన్నా, ఇది గ్రహించాలన్నా దేవుని ఆత్మ చాలా అవసరమై ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు. మీరు అనుకోండి, మీ పితృల్లోకి ఇల్లు కట్టి ఉన్నారు, మీ మమ్మీ డాడీ మీ తాతలు. వారు ఏ స్టైల్లో కట్టారో అదే స్టైల్లో నువ్వు కడతావా? మేము చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు, ఇప్పుడు లేవు కూడా. ఆ టీవీ కొనుక్కుంటావా? ఎందుకు? ఈరోజు టచ్ ఫోన్ లేని వారెవరున్నారు చెప్పండి. చదువుకున్నాను, చదువుకోకపోయినాను, జ్ఞానం ఉన్నాను, జ్ఞానం లేకపోయినాను, ప్రతి ఒక్కరికి విజ్ఞానంలో ఇటువంటి విషయంలో నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్లో పేర్లు ఫీడ్ చేసుకుంటారు ఫోన్లలో. ఒకసారి ఒక ఆంటీ నాకు అన్నది, బాబు నువ్వు చాలా హై లెవెల్లో చెప్తావు వాక్యాన్ని, మాలాంటి వాళ్ళకి అర్థం కావాలని లోకి చెప్పాలి అన్నాడు. పౌలు అంటున్నాడు, ఎంతకాలము మీరు పాల ఉత్పత్తి తింటారు? చిన్నపిల్లప్పుడు పాలు పెట్టాలి, పెద్ద అయితే కూడా వాడు పెరగడు, వాడు ఆరోగ్యంగా ఉండడు. అలాగే క్రైస్తులైన మీకు బలమైన ఆహారము పెడితేనే నువ్వు బలపరచబడతావు. కనుక విజ్ఞానం ఉంటుంది దీంట్లో, భూగోళ శాస్త్రం ఉంటుంది, అంతరిక్షంకి సంబంధించిన నక్షత్ర మండలం గురించి ఉంటుంది, పరలోక రాజ్యం గురించి ఉంటుంది, రాబో కాలంలో జరగబో విపత్తి గురించి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ప్రతి మాట వినండి. ఎందుకనగా వినిన ప్రతి మాట మీకు దీవెన తీసుకొస్తుందని యేసు అను నేను ఆయన చెప్పాడు. తన దూతని పంపించి మీకు ఇది బోధిస్తున్నాడు. కనుక చాలా జాగ్రత్తతో శ్రద్ధతో ఆలకించాలి. ఒక భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, ఆయన ఏమన్నంటే, దేవుని వాక్యం ఏ విధంగా ధ్యానిస్తావంటే ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మ నీకు జ్ఞానం ఇవ్వాలని, ధ్యానించిన వాక్యము నువ్వు గ్రహించే శక్తి, జ్ఞాపకం ఉంచుకునే తత్వము నీకు ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు ధన్యుడు అవుతావు? ఈ యొక్క ఆత్మ నీకు అనుగ్రహించబడినప్పుడు, ఆ ఆత్మని ఆత్మ నీకు గ్రహింపు శక్తి ఇచ్చినప్పుడు, నీవు దేవుని వాక్యము చదివినా, దేవుని సేవకుడు వాక్యంని బోధించినప్పుడు దాన్ని గ్రహించే శక్తి, సామర్థ్యత పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే మీలో చదువు ఉన్నను చదువు లేకపోయినను దేవుని ఆత్మ ఉన్న ఎడల ప్రతి వానికి అది కరెక్ట్గా అర్థమవుతుంది. నాకు చదువు రాదు కదా అని భయపడకు, అది దురాత్మ చెప్పు మాటలు. నాకంత జ్ఞానం లేదు కదా అని భయపడకండి. దేవుడే మీ జ్ఞానమై ఉన్నాడు. తన ఆత్మ మీకు అనుగ్రహించి విశదీకరించి ప్రతి ఒక్కటి మీకు చెప్తాడు. ఓన్లీ నువ్వు ఇష్టపడాలి, ఓన్లీ నువ్వు శ్రద్ధ చూపించాలి, ఓన్లీ నీవు వచ్చి వినాలి. ఓకే, ఈ విధంగా ప్రార్థన చేయాలి. రెండోది, దేవుని వాక్యంని పరిశీలించాలి. రకరకములైన పుస్తకములు చదవాలి, వాటి గురించి రకరకములైన బోధలు వినాలి. మూడోది, నీ యొక్క యాజకుడు, నీ సంఘంలో ఉన్న కాపరి దేవుడు నీ కోసం నియమించుంటాడంట. ఆ కాపరి చెప్పుచున్న మాటలు, టీచింగ్స్ అనగా బోధలు, ప్రసంగములు కేవలం నీ కొరకై దేవుడు ఆయనకి అనుగ్రహించి నీకు ఇవ్వబడుతుంది.
అటువంటిది నీవు జాగ్రత్తగా వినాలి. వినడమే కాకుండా దాన్నంట జర్నల్ చేసుకోవాలంట. అది నేను ఎప్పుడు సండే స్కూల్లో చెప్పాను పిల్లలకి. ఇది సాయంకాలం విన్నాను ఈ మాట. ఆయన చనిపోయాడు, చాలా పెద్ద భక్తుడు, చాలా జ్ఞాని. ఆయనకి 7 PhD డిగ్రీస్ ఉన్నాయి. అంటే PhD అంటే అన్నిటికన్నా అత్యధికమైన జ్ఞానం సంపాదించిన సబ్జెక్టులో, అలాంటి 7 సబ్జెక్టులో ఆయన జ్ఞానం సంపాదించిన మహా గొప్ప దైవజనుడు. ఆయన చెప్పేది ఇవి ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యంని పఠిస్తూ, దాన్ని పరిశీలిస్తూ, నీ యాజకుడు చెప్పిన మాటలను గ్రహిస్తూ, వింటూ, దాన్ని రాసి పెట్టుకోవాలి. అస్మాను తీసి చదువుతుండాలి. అప్పుడు నువ్వు ధ్యానించేవాడు అవుతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. అదే బైబిల్లో రాయబడినది. ఇది నీవు ధ్యానిస్తే, నువ్వు వింటే, నీవు నెమరు వేస్తే నువ్వు దీవించబడతావు. నీకెంత దీవెన కావాలి, నువ్వెంత నెమరు వేస్తావో అంత. నీకెంత అర్థమవుతుందో, ఎన్నిసార్లు చదువుతావో, దాని పట్ల నీ యొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. ఓకే, సో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, అ కాంప్రిహెన్సివ్ రెండిషన్, సమగ్ర విశదీకరణ. అంటే మీకు అర్థమయ్యే విశదీకరణ, మీరు గ్రహించే విశదీకరణ, మీరు గ్రహించేనట్లు మీకు చెప్పబడుతుంది. లెట్స్ గో. ప్రకటన గ్రంథము 22 అధ్యాయములు. దీనికి 7 భాగములుగా విభాగించబడినది. సో ఆ 7 భాగములు, 7 చాప్టర్స్ అంటాం, 7 భాగములుగా చెప్పబడుతుంది. ఈ ప్రకటన గ్రంథములో 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా 7 అనేది పర్ఫెక్ట్ నంబర్, పరిపూర్ణతకి చెందినది. 7 అనేది దైవత్వము యొక్క సంఖ్య ఉన్నది, అనగా దేవుని యొక్క సంఖ్య ఉన్నది. సో ప్రకటన గ్రంథం యావత్తు 7 అనే సంఖ్య పదే పదే ఉపయోగించబడుతుంటుంది. అందునిమిత్తమే కాకుండా దాన్ని జాగ్రత్తగా చదివిన ప్రతివాడు, జ్ఞానమైన పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అందరూ కలిసి చాలామంది దీన్ని 7 భాగములుగా, 7 అధ్యాయములుగా చెప్పి ఉన్నారు. నేను అదే విధముగా మీకు 7 భాగములుగా చెప్పబోతున్నాను. ఈరోజు ఎవరైనా కుదరకో తెలియకో బుక్ తెచ్చుకోకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం తప్పకుండా ఒక కొత్త నోట్బుక్ రాసి తెచ్చిపెట్టుకోండి. రాయండి, ఇంటికి వెళ్ళి వారమంతా దాన్ని ధ్యానించండి. ఎన్నిసార్లు నువ్వు చదువుతావో అంత దేవుని యొక్క దీవెన నీకు అనుగ్రహించబడుతుంది. ఓకే, సో ఈ 7 భాగముల కన్నా ముందు దాని యొక్క పరిచయము, ప్రకటన గ్రంథం యొక్క పరిచయము ఇవ్వబడుతుంది. అది అధ్యాయం కాదు, జస్ట్ పరిచయం. తర్వాత 7 భాగములుగా, 7 అధ్యాయములుగా దాన్ని విభజించి ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివాము, ఆఖరిగా మనం చదువుకున్న మాటలు, దట్ ఇస్ ద కంక్లూజన్, ముగింపు అయి ఉన్నది. ఓకే, సో 7 భాగములు. మొట్టమొదటి భాగము సంఘకాలము. సంఘకాలము అనగా సంఘము 120 మందితో ఆ మేడగదిలో యేసు చనిపోయిన 50వ దినమున, పెంతెకోస్తు దినమున ఆవిర్భవించింది, అనగా జన్మించింది. దేవుని ఆత్మ వచ్చి సంఘము బర్త్ అవుట్ అయింది, అంటే జన్మించింది. ఆ రోజు నుంచి సంఘము జీవిస్తుంది. 2021 సంవత్సరం నడుస్తుంది సంఘం యొక్క వయసు. సే హ్యాపీ బర్త్డే చర్చ్. సో 2021 సంవత్సరంలో మన యొక్క వయసు, మనం ఏమై ఉన్నాము? దేవుని సంఘమై ఉన్నాం. ఈ సంఘము ఈ ఒక కాలం ఉంటుంది. ఒక సమయమందు ఇక సంఘం అనేది భూమి మీద ఉండదు. మనుషులు ఉంటారు, పాపం ఉంటుంది, గవర్నమెంట్స్ ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, క్యాటస్ట్రాఫిక్ డిజాస్టర్స్, ప్రకృతి విపత్తులు ఉంటాయి. సంఘం అనేది ఉండదు. క్రైస్తవులు ఉంటారు, సంఘం అనేది ఉండదు. సో ఈ సంఘ కాలము, సంఘముకు ఒక కాలం ఉంది. ఆ సంఘ కాలము గురించి మొట్టమొదటి చాప్టర్ అయి ఉన్నది. రెండోది సంఘము ఎత్తబడుట. The first is the church age. The second is called the rapture of the church. సంఘము ఎత్తబడుట. అందరూ ఉంటారు, అకస్మాత్తుగా బూర నీకు వినబడుతుంది. దేవుని యొక్క దూతలు యేసు మధ్యాకాశంలో వచ్చుట నువ్వు ఏ రూమ్లో ఉన్నానో నీకు కనబడుతుంది. ఆ క్షణమందే కనురెప్ప పాటున నీ యొక్క ఈ శరీరం మహిమవంతమైన శరీరంగా మార్చబడి నీవు యేసుతో పరలోక రాజ్యం ఎత్తబడతావు.
ఎవరు? ఇష్టపడి ఈ యొక్క వాక్యంని విన్నవారు అందరు కాదమ్మా. నేను అనలేదు, యేసే అంటున్నాడు. సంఘము ఎత్తబడుతుంది, రాప్చర్ ద చర్చ్. మూడోది ద 7 సీల్డ్ బుక్, 7 ముద్రల గల గ్రంథము. 7 ముద్రలు. ఒక గ్రంథం ఉంది, ఒక చుట్ట. ఆ చుట్టకి 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రల యొక్క చుట్ట లేక గ్రంథం. అర్థమైందా? ఆ రోజుల్లో ఇలా చుట్టేవారు, గ్రంథం ఇలా ఉండేవి కావు, బైండింగ్లు ఉండేవి కావు కాబట్టి. సో ఆ యొక్క చుట్టని 7 ముద్రలతో అది సీల్ చేయబడ్డది. అర్థమైందా? సీల్ అంటే అది తీయకూడదు ఎవరు. ఓన్లీ అధికారంలో ఉన్నవారు, ఎవరైతే దాన్ని ముద్రించారో, ఎవరైతే దాన్ని సీల్ వేసారో వారికే సీల్ ఎరగొట్టే అధికారం ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా సీజ్ చేసింది అని సీల్ వేశారనుకో, దాన్ని ఎవ్వరు ఎరగొట్టకూడదు. అలాగే భూలోకం యందు, పరలోకం యందు మరియు పాతాళ లోకములో ఎవడు కూడా ఆ సీల్ని విప్పగలిగిన సామర్థ్యత, యోగ్యత ఎవరికీ లేదు. సో ఎవరైతే దాన్ని ముద్రించారో, ఆ సీల్ వేసారో, కేవలం దాన్ని విప్పే అధికారము, యోగ్యత ఉన్నవాడు మాత్రమే దాన్ని ఇప్పగలడు. సో మూడో చాప్టర్ పేరేంటి? ద 7 సీల్ బుక్, అనగా 7 ముద్రల చుట్ట లేక గ్రంథం. నాలుగోది ద గ్రేట్ ట్రిబ్యులేషన్ పార్ట్ 1, మహాశ్రమ కాలము. బైబిల్లో రాయబడినది, జాగ్రత్త వినండి. ఇంతవరకు భూమి ఎన్నడూ ఎప్పుడు విని చూడని గ్రహించలేనంత భయంకరమైన శ్రమ ఆ శ్రమకాలం. అటువంటి రక్తపాతము, అటువంటి ఘోరమైన స్థితి ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. ఎటువంటి బానిసత్వంలో కూడా, ఎటువంటి యుగంలో కూడా అంత క్రూరముగా మానవుని పట్ల, అనగా క్రీస్తుని అంగీకరించిన వారు విడవబడి, క్రీస్తుని అంగీకరించి విడవబడిన వారికి ఆ శ్రమ ఉంటుంది. సో మహాశ్రమ కాలం అది పార్ట్ 1గా ఉంటుంది. ఏది? 4వ చాప్టర్ ఏంటది? మహాశ్రమ కాలం. 5వది మహాశ్రమ కాలం పార్ట్ 2, 2వ భాగము. 6వది మిలీనియల్ కింగ్డమ్ అండ్ ద గ్రేట్ జడ్జిమెంట్, 1000 ఏళ్ల పరిపాలన మరియు మహా తీర్పు. ఏ విధంగా అయితే మహాశ్రమకాలం ఉంటుందో, భూమి యావత్తు ఆదాము మొదలుకొని ఆఖరి వాడు ఎవరైతే ఉంటాడో అప్పటి వరకు అందరికీ ఒకటే తీర్పులు తీర్చబడుతుంది. సో 1000 ఏళ్ల పరిపాలన మరియు మహా గొప్ప తీర్పు ఇవ్వబడుతుంది. అది మన యొక్క 6వ చాప్టర్ అయినది. 7వది కొత్త భూమి, కొత్త ఆకాశము. కొత్త భూమి, కొత్త ఆకాశము. తర్వాతలా మనం దాన్ని ముగించుకుంటాం. ఈ యొక్క 7 చాప్టర్స్ నేను మీకు చాలా విశదీకరించి చాలా జాగ్రత్తగా బోధిస్తాను. ప్రకటన గ్రంథము. 10th క్లాస్ ఎగ్జామ్లు మీరు ఎగ్జామ్ రాయకపోయినను పాస్ చేయబడుతుంది అనేది ఏంటి? ఒక ప్రకటన. ఎక్కడ తెలిసింది? ప్రకటించబడతాయి. 10th క్లాస్ ఎగ్జామ్ మీరు రాయకపోయినను మీ అందరికీ పాస్ చేయబడుతుంది అని ఎవరు ప్రకటిస్తారు? దాని అధికారులు. అది ఏమైనది? ప్రకటన. సో ఈ ప్రకటన పట్టుకుని ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్ రాయకపోతే వాడికి పాస్ చేస్తారా? ఎందుకు? వాడికి వర్తించదు కాబట్టి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు కూడా రాయకుండా కూర్చున్నా మీకు పాస్ చేస్తాము అనేది ఏంటి? 2వ ప్రకటన. ఒక ప్రకటన మరియు ఇది 2వ ప్రకటన, 2 కలిపితే ఏమవుతాయి? గట్టిగా మరి అన్ని విషయములు చెప్పి ప్రకటన అని అన్నాడు ఏంటి? ప్రకటనల గ్రంథం అనాల్సిందే. చెప్పాను కదా, దేవుడు మీకు దూతను పంపించి బోధిస్తున్నాడు కనుక మీరు ఎక్కడ వినకపోయిన విషయాలు వింటారు, కానీ జాగ్రత్తగా వినాలి. అన్ని విషయములు చెప్పుచుండగా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరుగుతున్న ప్రతి అంశం గురించి ఆయన విశదీకరించి చెప్పుతుండగా, అన్ని ప్రకటిస్తుండగా ప్రకటన అంటాడేంటి? సో ఇది అంతా కేవలం ఒక మాట చెప్పకపోతుంది, ఒకటే విషయం మీకు తెలియపరచబడుతుంది. ఆయన దేవుడు, నీవు ఆయన యొక్క కుమారుడివి, నీవు ఆయన జనాంగమై ఉన్నావు.
ప్రకటన అనే మాట గ్రీక్ భాషలో, ఎందుకనగా మీకు అనేక మార్లు చెప్పాను, పాత నిబంధన హీబ్రూ మరియు అరమైక్ అనే భాషల్లో రాయబడింది. కొత్త నిబంధన మాత్రము కేవలం గ్రీక్ భాషలో రాయబడింది. కనుక ఆ గ్రీక్ భాషలో ఉన్న పదములు ఉపయోగించున్నారు. సో ఈ గ్రీక్ భాషలో ప్రకటన అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాని పేరు అపోకెలిప్స్ అనండి. అపోకెలిప్స్, అపోకెలిప్స్ అనగా బయలుపరచుట. ఏంటి అనగా ప్రకటించుట. It is called the unveiling. The apocalypse in Greek, when it's translated to English, is called as the unveiling or revealing. That's why it's the revelation. ప్రకటించబడుతుంది. అంతా ఒకటే, ఒక ప్రకటనగా నీకు ప్రకటించబడుతుంది. ఏదో మరుగుపరచబడిన దాన్ని ఏంటది బయలుపరచబడుతుంది. ప్రకటన అంటే మరుగుపడిన దాన్ని బయలుపరచడం. ఓకే, అపోకెలిప్స్ అని గ్రీక్ భాషలో అంటారు. ఈ అపోకెలిప్స్లో విషయ సూచిక అంటే మనం బైబిల్ ఎలాగైతే తీసినప్పుడు ఆదికాండం, నిర్గమకాండం అని కంటెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమేమి ఉంటాయి ఆ లోపల ఈ యొక్క అపోకెలిప్స్ అనగా ఏమన్నాను బయలుపరచబడిన ఈ ప్రకటనలో ఏమేమి అంశములు ఉంటాయి. Number 1 is the catastrophic end and the crisis of the present age. The catastrophic end and the crisis of present age. ప్రళయ అంతము అంటే డేంజరస్ యుగము రాబోతుంది. ఏదియు నేచర్కి అనుకూలంగా నడవదు. ప్రతి ఒక్కటి ప్రతికూలంలో వెళ్తుంటుంది. నువ్వు మంచి చేస్తావు, చెడు అనుభవిస్తావు. నువ్వు మంచి అనుకుని వెళ్తావు, చెడు అవుతుంటుంది. వర్షాకాలంలో ఎండలు వస్తాయి, ఎండాకాలంలో చలి వస్తుంది. పంటలు సస్యశ్యామలంగా ఉండాల్సింది పురుగుపడి భయంకర నాశనం చేసేస్తుంది. సో ఈ విధముగా ప్రళయం వస్తూ ఒక అంతంని తీసుకొస్తుంది ఈ భూమిని. దాని గురించి దేవుడు మనకి విశదీకరిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. మరియు ప్రస్తుత కాల సంక్షోభము, ఈరోజు ఇప్పుడు నీ ఉన్న ఈ స్థితి చూసిన ప్రపంచమంతా షట్ డౌన్ అయింది దెబ్బకి. దేవుడు ఒక్క ఉగ్రతని తీసుకొస్తే ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుడు, పేదోడు, ధనికుడు ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న సంక్షోభము అనగా కష్టములు, భయంకరమైన కష్టములు. నీవు నేను మన జ్ఞానము, మన యొక్క ఐశ్వర్యము, మన దేశం యొక్క గొప్పతనము దాన్ని బాగు చేయలేనిది, దాన్ని సవరింపజేయలేనిది. సో ప్రస్తుత కాల సంక్షోభం గురించి నేర్చుకుంటాం. Then second one is the spectacular reappearance of the King of Kings in his global empire. యేసుక్రీస్తు భూరాజ్యములలో రాజుల రాజుగా ఒక అద్భుతమైన పునర్దర్శనం చూపించబోతున్నాడు. అనగా యేసు ఎప్పుడు ఎన్నడూ చూపించకపోయిన తన మహిమను సర్వలోకంలో తన రాజ్యంని స్థాపిస్తూ రాజులందరి మీదకి ఒక రాజ్యము స్థాపించి దానికి రాజుగా ఆయన తనకు తాను ప్రదర్శించబోతున్నాడు. You shall see your God as King of all the kings. ప్రతి రాజ్యం, ప్రతి దేశము మీదకి ఆయనే అధికారం కలిగి ఉంటాడు. ఇది ఈ యొక్క మరుగుపరచబడిన గ్రంథములో దేవుడు దాచి ఉన్నాడు. మూడవది, the internment of Satan in the abusa. The internment of Satan in the abusa. అగాధములో, ఈ అగాధము అనేది తెలుగులో మీకు అర్థం కాదు. వాట్ ఇస్ అగాధం? ఎంత లోయ? అబూసా అనేది గ్రీక్ వర్డ్. అబూసా అంటే బేస్, కింద అడుగు లేని అగాధం, పడుతూనే ఉంటుంది. అంత లోతైన అగాధములో సైతాన్ని దేవుడు బంధిస్తాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండేవాడో అటువంటి వాణ్ణి అంత లోతైన అగాధములో, బేస్ ఎక్కడుందో అర్థం కాని తెలుసుకోలేనంత లోతులో వాణ్ణి బంధిస్తాడు. దానికి అబూసా అంటారు. ABOUSSO, అబూసా. ఏమంటారు అంటే ఏంటి తెలుగులో?
అగాధము. Internment of Satan in the abusa. Internment and the arresting, seizing him. ఇవన్నీ మనము విశదీకరణలో నేర్చుకుంటాం. ఓన్లీ మీకు ఈరోజు చెప్పేది, ఈరోజు వచ్చే వారం మీకు చెప్పేది కేవలం పరిచయం మాత్రమే. ఈ పుస్తకంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి తెలుసుకుంటాం అనే విషయం మాత్రమే చెప్తాను. తర్వాత ద మిలేనియల్ ఎర్త్, 1000 ఏండ్లు ఈ భూమి యేసు ద్వారా ఆయనే రాజుగా, ఆయనే దేవునిగా, ఒకటే దేవుడు ఉంటాడు, ఒకటే రాజు ఉంటాడు, ఒకటే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యము భూమి యందు స్థిరపరచబడి యేసే దాన్ని పరిపాలిస్తాడు. యేసే దాన్ని పరిపాలిస్తాడు. సో ఆ పరిపాలన 1000 ఏండ్లు క్రీస్తు ద్వారా పరిపాలించబడుతుంది. దానికే నేను ఇంతకుముందు బోధించినప్పుడు దానికి ఏమనేవానంటే ద హనీమూన్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఎత్తబడుతుంది. చెప్పాను కదా ఇందాక, మధ్యాకాశం నుంచి సంఘం ఎత్తబడుతుంది. 2వ అంశంలో సంఘం ఎత్తబడి పరలోక రాజ్యం తీసుకెళ్ళబడుతుంది. అక్కడ మనకి ఏమవుతుంది, వివాహం జరపబడుతుంది. యేసు 2000 సంవత్సరాల కిందట వచ్చి ఈ స్త్రీని నేను వివాహము చేసుకుంటా అని, ఇది యూదుల యొక్క ఆచారం. మొన్న కూడా చెప్పిన ఇంతకుముందు, యూదుల ఆచారం ఎట్లంటే తండ్రికి కుమారుడు పట్టుకొచ్చి మార్కెట్లోని తీసుకొచ్చి ఈ అమ్మాయికి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కనుక నేను ఈమెతో నేను వివాహం చేసుకుని జీవితం గడపాలనుకుంటున్నా అని తండ్రికి చూపిస్తాడు. చూపించిన తర్వాత తండ్రి వెళ్ళి ఆ యొక్క స్త్రీ యొక్క ఇంటి వారితో మాట్లాడి వీరిద్దరికి ప్రధానం చేయబడుతుంది. వివాహం కాదు, ప్రధానం ఎందుకు చేయబడుతుంది? ఎప్పుడు ఎక్కడైనా ఈ అమ్మాయికి ఇంకొకరు పెళ్లి సంబంధం చేయకూడదు, ఇంకొకరు ఎవరు కూడా చెడు చూపుతో చూడకూడదు. ఎందుకు? ఆమె పలానా ఆయనకి జతపరచబడి ఉన్నది కనుక ఆమెకు మీరెవరు ఇబ్బంది పెట్టకూడదు. ఆ విధముగా పెట్టిన పిమ్మట యూదీయుల యొక్క ఆచారం ప్రకారంగా ఈ యొక్క వరుడు తన గృహంలోకి వెళ్ళి ఆ ఏ ఇంట్లో అయితే ఉండేవాడో ఒక స్పెషల్ రూమ్ కట్టుకోవాలి. ఆ రూమ్ పైనో కిందో పక్కనో కట్టాలి. ఎందుకనగా తన భార్యకు తీసుకొచ్చి ఆ రూమ్లో వారు కాపురం ఉండాలి. అదే విధముగా ఈ యొక్క ఆచారములో యూదా ఆచారం ప్రకారముగా యేసు వచ్చి అన్ని జనాంగులైన నిన్ను మార్కెట్లో చూసి వీరిని నేను వివాహము చేసుకుంటానని చెప్పి తండ్రితోని ఆయనకి ప్రధానము జరిపింపబడి వీరిని ఎవరు అడగకూడదు, వీరు నా యొక్క బ్రైడ్ వధువై ఉన్నది అని చెప్పి పరలోక రాజ్యముకు వెళ్ళి మన నిమిత్తమై ఒక గృహమును కడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన అలా కడతాడో అప్పటి నుంచి ఈ వధువు తన యొక్క చెలికత్తెలతో, స్నేహితులతో, ఫ్రెండ్స్తో, బంధుమిత్రులతో, అమ్మాయిలు, పెళ్లి కాని కన్యకులతో ఆమె రెడీ అవుతూ ఉండాలి. వాడు కట్టేసి వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఈ కట్టేసి వస్తా అని చెప్పి 2 రోజులు వచ్చేయగలడు సడన్గా. వాడి రూమ్ కట్టాడా లేదా తెలియదు, తెలివైన ముందే కట్టేసి వస్తాడు. సో ఎప్పుడు వాడు కడతాడో, ఒకవేళ మేస్త్రి అనుకో 2 రోజులు కట్టేయగలడు. అది నా కంప్యూటర్ ప్రోగ్రామర్ అనుకో 3 నెలలు పడుతుంది కట్టడానికి, ఎందుకంటే లేబర్లు దొరకరు. సో ఈ విధముగా వాడు వెళ్ళి ఆ నిర్మాణం చేసి సడన్గా ఏదో ఒకరోజు రాత్రి తన యొక్క బంధుమిత్రులతోని బూరధ్వానితో బాజా భారత్ సంథింగ్, సో దాంతో వస్తాడు సడన్గా. ఎప్పుడు సర్ప్రైజ్ చేద్దామని రాత్రే వస్తాడు. సో ప్రతి రాత్రి ఈ వధువు బుస్తాబై మంచి వస్త్రం ధరించి అందంగా తయారయ్యి చెలికథలందరూ చెప్పారు, జాగ్రత్త చౌబెట్టండి, పడుకోకండి, ఎప్పుడైనా నా మొగుడు వస్తాడు, వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తారని రెడీగా ఉండండి అని చెప్తారు. అదే కన్యకల గురి స్టోరీ. సో ఎప్పుడైతే ఆయన సడన్గా వస్తాడో ఆ యొక్క మేళము విని వీరు లెగిసి రెడీగా ఉండాలి. అప్పుడు తన భార్యని తీసుకుని వెళ్ళిపోయి ఆ రూమ్లోకి వెళ్ళి ఆయన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వారు కలయిక అయిన తర్వాత బయటకు వచ్చి మేము కలయిక అయ్యాము అని డిక్లేర్ చేయాలి. మేమిద్దరము భార్య భర్తలుగా ఉన్నాము అని పరలోకమందు డిక్లేర్ చేస్తాడు. ఎవరికి? ఇజ్రాయేలీల యొక్క పెద్దలకి. సంఘం అనేవారు అన్ని జనాంగులు. వీరిని వధువుగా తీసుకుని ఆ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళి కలయిక అయిన తర్వాత బయటకు వచ్చి ఆ విందులో ఉన్న ఈ ఇజ్రాయేలీల యొక్క పెద్దలకి వచ్చి ఏమని చెప్తాడు? మేమిద్దరం ఇప్పుడు భార్య భర్తలు అయి ఉన్నాం అని చెప్తాడు. ఇది యూదా మతం ప్రకారంగా జరపబడవలసిన వివాహం. అర్థమైందా? సో సడన్గా సంఘం వెళ్ళిపోతుంది కదా, సడన్గా వస్తాడు కదా, సడన్గా వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. నువ్వు ప్రిపేర్ లేవనుకో పిడవబడతావు, ప్రిపేర్ అయి ఉన్నావనుకో ఎత్తుకెళ్ళిపోతాడు.
వెతికెళ్ళిపోయి పరలోక రాజ్యంలో 7 సంవత్సరముల పాటు విందు జరపబడుతుంది. అంటే ఎంత పెద్ద రాజు ఆలోచించండి. మీ ఆయన 7 సంవత్సరాల పాటు విందు జరపబడుతుంటుంది. ఆ విందులో పరిశుద్ధులందరూ పాల్గొంటారు. ఆ సమయమందు 7 ఏళ్ల సమకాలం కింద ఈ భూమిలో విడవబడిన వారు భూమి యావత్తు భయంకరమైన విపత్తికి గురై, అనేకమైన కెటాస్ట్రాఫిక్ ప్రకృతి విపత్తికి గురై భయంకరమైన స్థితిలో ఉంటుంది. మహాశ్రమకాలము. ఆ శ్రమకాలము ముగించబడుతుంది అనే సమయంలో ఈ యేసు తన వధువు అయిన సంఘముతో పాటు ఈ భూమి మీదకి వచ్చి ఆ భూరాజులందరినీ ఓడించి ఆయన తన రాజ్యం స్థాపించి ఈ వధువు అయిన మనము భూలోకంలోకి తీసుకొచ్చి ఆయన మనము కలిసి 1000 ఏండ్లు ఈ భూమి మీద పరిపాలిస్తాం. అందుకే నేను దానికి హనీమూన్ అని పేరు పెట్టా. పెళ్ళినకి ఎడపోతారు. సో 1000 years we will have a honeymoon with our king, our Lord. మన రాజు, మన ప్రభు అయిన మన వరుడితో మనకి ఎన్ని సంవత్సరంలో? 10 రోజులు వెళ్తే బడ్జెట్ అయిపోతుంది. బట్ మా కింగ్ ఈజ్ వెరీ రిచ్. మన రాజుకి ఏం తక్కువ లేదు. కనుక ఎన్ని సంవత్సరంలో? 1000 ఏండ్లు ప్రభువుతో ఇక్కడ ఉంటాం. తర్వాత మనము పరలోక రాజ్యం, మన గమ్యంకి వెళ్తాం. అర్థమైందా? తర్వాత హనీమూన్లో ఏం చేస్తారు? బాగుంది, ఇక్కడే ఉండిపోదామంటారా? ఇంటికి వెళ్తారు. అలాగే అప్పుడు మనం పరలోక రాజ్యం నిత్యత్వంలో ప్రవేశిస్తాం. సో 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు రాజుగా పరిపాలిస్తాడు. ఆ తర్వాత ద ఫైనల్ ఇన్సరెక్షన్ ఆఫ్ సైటన్ and the abolition of sin. The final insurrection of Satan, or Lucy, what I call, and the abolition of sin. 1000 ఏళ్ళు పరిపాలించబడుతున్న ఆ సమయమందు మనము మన రాజుతో మనం గడుపుచుండగా సైతాన్ అనేవాడు ఉండడు, విరోధి అనేవాడు ఉండడు. గొడవలు పెట్టింది పాపము, ఎటువంటి పాప క్రియలు, ఎటువంటి నష్టము కష్టము ఉండదు. ఎందుకనగా లూసిఫర్ అనేవాడు ఈ భూమి మీద ఉండడు. ఎక్కడున్నాడు? అగాధములో. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 1000 ఏండ్లు అక్కడ ఉంటాడు. ఆ 1000 ఏండ్ల తర్వాత వాడికి ఒక క్షణం కోసం దేవుడు విడిచిపెడతాడు, మారు మనసు పొందుతాడేమో అని. మనలాంటుడే కదా. సో వాడు ఆ సమయంలో మరలా తిరుగుబాటు చేసి, జాగ్రత్తగా వినండి, మరలా తిరుగుబాటు చేసి ఆ కాలంలో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో జన్మించిన జనాంగము, జనరేషన్, తరముని ఇస్కరేణుల వలె వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. సో అప్పుడు పాపంని నడిపించిన నాయకుడైన వీనికి నిత్యత్వం కోసం గెహెన్నా అను ఒక నరకములో వీళ్ళందరికీ పారద్రోయబడతారు. అర్థమవుతున్న మాటలు? 1000 ఏళ్ళు పరిపాలన తర్వాత ఒక క్షణమందు వానికి వదిలినప్పుడు ఆ సమయంలో లక్షల కోట్ల మంది మనుషులు పుడతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్ గారు ఉన్నారు, ఎంత బోధించినను నేను ఏదో ఒక తప్పు చెప్పాను అనుకో ప్రకటన గ్రంథంలో, నేను ఎలాగో పరలోక రాజ్యం రాను. కాబట్టి పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? ఈ సిస్టర్ మాత్రం వెళ్తారు. ఈ సిస్టర్ పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో ఈ సిస్టర్కి ఒక కొత్త నూతనమైన హస్బెండ్ పెళ్లి చేసుకునే అవకాశం అనుకుంటుంది. ఆమెకి వానికి కలిసి పుట్టిన పిల్లలు పాపము బీజము లేకుండా పుట్టినవారు. మనమైతే ప్రతివాడు ఆదాము పడిపోయిన దినము నుంచి నేటి వరకు ప్రతి ఒక్కడు పాపపు బీజముతో మనం జన్మిస్తున్నాం. కానీ ఆ కృపాకాలములో యేసే మన పరిపాలకుడై సైతాను ఏ విధంగా అయితే ఆదాము అవ్వ ఏదైనా వనములో ఉండేవారో, అర్థమవుతుందా? అదే విధముగా 1000 ఏండ్లు సంఘమనబడు నీవు దేవునితో ఉంటూ అక్కడ అనేకమైన పిల్లలు మీరు విస్తరించబడతారు. అట్టి మనుషులు, నువ్వు కాదు, సంఘం ఎత్తబడిన సంఘము వాడిని అనుసరించరు. జాగ్రత్తగా వినండి. మీరు భయపడే అవసరం లేదు, మీరు వెళ్ళలేరు, వెళ్ళాలనుకోలేరు కూడా. కానీ ఆ సమయంలో పుట్టిన అనేక మంది వాడిని అనుసరించి నిత్య నరకంలో పారివేయబడతారు. ఓకే, సో ఇది కూడా దాంట్లో ఉంది. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం, ఇవన్నీ ఈ అపోకలిప్స్ అనగా బయలుపరచబడిన ఈ యొక్క గ్రంథంలో ఎందు ఉన్న సూచిక.